హలో చిచాస్, నమస్తే. ఆఫీస్ లో షూట్ కంప్లీట్ చేసేసుకొని కోటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ ట్రాఫిక్ ని అంటేనే ఇష్టం అనుకుంటా కాక. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిందో లేదో కథం షురు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇక సిగ్నల్ దాటేసి ఫ్లైఓవర్ అయితే ఎక్కేసిన. ఈ ఫ్లైఓవర్ల మీద వచ్చే మజా మాత్రం ఏ రోడ్ల మీద రాదు భయ్యా. ఇక గట్ల ఫ్లైఓవర్ ది గిట్ల పెట్రోల్ బంక్ వచ్చేసి మార్న్ కి అయితే టానిక్ ఒప్పించేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. జస్ట్ ఇండియన్ థింగ్స్ కాక మనోళ్ళకు ఉన్న టాలెంట్ మాత్రం వేరే దేశం వాళ్ళకి ఎవ్వరికి ఉండవు. అన్నెవరో కానీ సీట్ కవర్ తీయక ముందుకే బంపర్ కేటేసిండు. ఇక మళ్ళీ ఇంకొకటి, నేను రాగానే తెలుస్తుంది కావచ్చు దీనికి. రావు కాలంలో పుట్టింటారని ఆ ముచ్చట ఏంటంటే, షూట్ కోసం ఎలక్ట్రిక్ టేబుల్ తీసుకొని పోయినాము. కాన్ఫిడెన్స్ తోటి చెప్పిన మా సార్ కి, నేను తెస్తా సార్ అని చెప్పి. తొక్క తెలుసుగా మన టంగ్. నా కిస్మత్ కొద్ది కాడ ఏడ దొరకలే. ఇక ఇట్లయితే కాదని చెప్పి నా ల్యాప్టాప్ కైనా కనీసం తోలు చూద్దామని చెప్పి పక్కనున్న దుకాణానికి వచ్చేసిన. ఇక వాడు చెప్పిన రేట్లకి ఇది కూడా వర్కౌట్ అయితే లేదని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయినామా. ఇక మధ్యలో వచ్చేటప్పుడు ఒక చిన్న పని చూసుకొని రిటర్న్ అయిపోయినామా. తెలుసుగా మనకు చీప్ చిల్లర్ లత్తుకొని పంచాయతీలు అన్నీ ఉంటాయి. ఏమేంటారా నాయన, బ్రేక్ లివర్ ని పట్టుకున్నా కూడా సుర్రమని కాలుతుంది. ఇక మా వాళ్ళ పని మాత్రం మంచిగా ఉంటది. మా సుఖంగా ఏసీలో బతుకుతుంటారు. ఏం చేద్దాం. ఇక సాయంత్రం ఆఫీస్ నుంచి లాగౌట్ చేసేసుకొని ఒక మిల్క్ షేక్ దాయి కథం పట్టించేసినామా. చలో మళ్ళీ మిలింగే. ఓకే బాయ్.